గోధుమ రవ్వ ఉప్మా చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా రావాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. డిన్నర్లో చాలా మంచి రెసిపీ అండి ఇది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకుందాము. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇందులో కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి ముక్కలు చేసుకుని. కొంచెం కరివేపాకు, వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. గోధుమ రవ్వ ఉప్మా డిన్నర్లో చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ లెవెల్స్ అవి కూడా కంట్రోల్లో ఉంటాయి ఈ ఉప్మా తినడం వల్ల. ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లంని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పు యాడ్ చేసుకోండి. పెసరపప్పు యాడ్ చేయడం వల్ల ఉప్మాకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పు కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. పెసరపప్పు హెల్త్కి కూడా చాలా మంచిదండి, కానీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. కొంచెం సరిపోతుంది. డిన్నర్లో మనకి డైజెషన్కి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను. మన ఉప్మాలో ఏ విధంగా కట్ చేసుకుంటాం, పొడుగ్గా కట్ చేసుకుంటాం కదండి, ఆ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక 1/2 కప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలి అంటే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కల్లుప్పు యూస్ చేశానండి. మీ ఇష్టం, మీరు యూస్ చేసే ఉప్పుని బట్టి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందాము. 2 నిమిషాల తర్వాత చూడండి బాగా కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి కదండి ఉల్లిపాయ ముక్కలు. మంచి కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా పెసరపప్పు కానీ పప్పులన్నీ కూడా. సో ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాము. 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1కి 2 కొలత అండి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నట్లయితే 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1.5 కప్పు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ యాడ్ చేశాను. ఈ విధంగా మూత క్లోజ్ చేసుకుని బాగా మరిగించుకుందాము. ఒకసారి ఈ విధంగా మరుగు వచ్చిన తర్వాత ఇందులో రవ్వ యాడ్ చేసుకుందామండి. 1.5 గ్లాస్ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మనం ఏ గ్లాస్తో అయితే మెజర్ చేస్తున్నామో, ఏ కప్పుతో అయితే మెజర్ చేస్తున్నామో రవ్వ కూడా అదే కప్పుతో తీసుకున్నట్లయితే మనకి ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుందండి. పొడి పొడిగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత క్లోజ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మనకి గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. ఈ గోధుమ రవ్వ ఉప్మా తిన్నట్లయితే మనకి ఈవినింగ్ టైంలో షుగర్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయి. చూడండి కంప్లీట్గా దగ్గరకు వచ్చేసింది కదా. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఏం చేయాలి అంటే ఒక 2 నిమిషాలు స్టవ్ బంద్ చేసేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. అంటే దగ్గరికి వచ్చేస్తుంది ఆ వేడికి. అప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.